తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు శరవేగంగా జరుగుతుంది. గృహ నిర్మాణానికి అర్హులైన పేదలకు సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశ కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈ ప్రక్రియలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఈ బేగమేత్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి లబ్ధిదారులకు కీలక సూచనలు చేస్తూ లంచాల నిర్మూలనకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇల్లు మంజూరు చేయిస్తామని లేదా బిల్లులు ఇప్పిస్తామని నమ్మించి ఎవరైనా బ్రోకర్లు ఫైర్వీకారులు లబ్ధిదారుల వద్దకు వస్తే వారి మాటలు నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద ఎవరైనా లంచం తీసుకున్నట్లు తెలిస్తే అలాంటి వారి వివరాలు తనకు తెలియజేసిన వారికి 25,000 కానుక ఇస్తానని ప్రకటించారు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదని సొంత పార్టీ కార్యకర్తలైనా అధికారులైనా ఎవరైనా సరే పేదల వద్ద లంచం తీసుకున్నట్లు రుజువైతే కఠిన చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు పార్టీ నుండి కూడా సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ పారదర్శకతకు ప్రజల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. తెలంగాణలో ఇప్పటివరకు 4,50,000 పైగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో 3,50,000 ఇల్లు, రెండవ విడతలో మరో 1,00,000 ఇల్లు మంజూరు కానున్నాయి. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తం ఒకేసారి కాకుండా 3 విడతలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. గృహ నిర్మాణం ప్రారంభించినప్పుడు పునాదులు వేసిన తర్వాత 1 లక్ష జమ అవుతుంది. గోడలు పూర్తయిన తర్వాత 1,25,000 రూపాయలు. స్లాబ్ దశకు నిర్మాణం చేరుకున్నప్పుడు 1,75,000 జమ అవుతుంది. నిర్మాణం పూర్తయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నప్పుడు మిగిలిన 1 లక్ష జమ అవుతుంది. ఈ విడతల వారీగా నిధుల విడుదల, నిర్మాణ పురోగతిని పర్యవేక్షించడానికి, నిధుల దుర్వినియోగాన్ని నివారించడానికి ఉద్దేశించబడింది. అర్హలైన లబ్ధిదారులకు జూన్ తుది వారం నుండి దశలవారీగా ప్రొసీడింగ్స్ అందజేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రలోని నిరుపేద కుటుంబాలు సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.